కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్‌కి టికెట్ ఇవ్వడంపై మీ అభిప్రాయం ఏంటి? అంటే వాళ్ళ నాన్నగారు ఇంతకు ముందు గూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారంట స్టార్టింగ్‌లో. బీఆర్ఎస్ పార్టీలో కౌన్సిలర్‌గా అక్కడ డివిజన్ కార్పొరేటర్‌గా పోటీ చేశారు. ఆయన భార్య ఇద్దరు. హ్మ్. అప్పుడు నేను ఇన్ఛార్జ్ ఉంటిని హైదరాబాద్ సిటీకి పార్టీ హ్మ్. తరఫున జనరల్ సెక్రటరీగా. సుదర్శన్ రావు హైదరాబాద్ ప్రెసిడెంట్‌గా ఉండే. అయితే అప్పుడు మేమే ఇచ్చాము ఆయనకు. హ్మ్. వాళ్ళిద్దరికి కూడా మేమే ఇచ్చాము. కేసీఆర్ గారు కూడా ప్రచారానికి వచ్చారు. ఆ 2 బస్తీలలో యూసుఫ్‌గూడ, రేమంత్ నగర్ 2 డివిజన్లలో కూడా హ్మ్. చేశారు. ఆయన సన్నిహితంగానే ఉన్నాడు కేసీఆర్ గారికి. హ్మ్. వ్యక్తిగతంగా శ్రీశైలం యాదవ్‌కు ఆయన పోలీస్ రికార్డులలో ఎట్లున్నా కూడా బస్తీలల్లో కొంత ఆయన అందరికీ అందుబాటులో ఉంటాడు. కొంత పేరుంది. హ్మ్. కానీ వాళ్ళ కాంగ్రెస్ నుంచి నిలబడే వరకు అది పెద్దగా ఆయనకు యాడ్ అయితలేదు. ఓకే. ఆయనకుండే పేరు ఆయనకుంది. ఆయన కొడుక్కి ఇండిపెండెంట్‌గా నిలబడ్డా కూడా మంచి ఓట్లొచ్చాయి. హ్మ్. అది వాళ్ళు చేసుకుంటున్న ఇప్పుడు సీమంతాలు చేస్తాడు, హ్మ్. మ్యారేజ్‌లు చేస్తాడు. ఎవరన్నా ఏదైనా ఆపద ఉన్నదంటే వాళ్ళకి సహాయం చేస్తాడు. ఆ పేరు వల్ల వస్తున్న ఓట్లే తప్ప ఈ పార్టీకి పాజిటివ్‌గా ఏం లేదు ఆ కాన్స్టిట్యుయెన్సీ. ఓకే.